అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. సంవత్సరాల వారీగా రొయ్య పిల్లలు వాటికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ చెప్పే ప్రయత్నమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. సోదరులారా, సోదరీమణులారా, 2016 నుంచి 2024 దాకా నీటి వనరులు అవన్నీ తీసుకున్నప్పుడు 2016, 17లో నీటి వనరులు 3,939 చెరువులు, కుంటలు ఇవన్నీ కానివ్వండి. చేప పిల్లలు 27.85 లక్షలు, చేసిన ఖర్చు 22.46 లక్షలు, ఉత్పత్తి 1.9 లక్షలు, విలువ ఈ 2252.20% ఉన్నది. దీని విలువకు సంబంధించి. సో 2017, 2018 సంవత్సరానికి వచ్చినప్పుడు నీటి వనరులు 11,067, అంటే చెరువులు, కుంటలు, సరస్సులు అవన్నీ లోకల్గా సంబంధించి వచ్చినప్పుడు ఇందులో చేపపిల్లలు వదిలినటువంటి చేపపిల్లలు 51.08 లక్షలు, చేసిన ఖర్చు 44.60 లక్షలు, ఉత్పత్తి 2.70 లక్షలు, మొత్తం వాటి విలువ 2,855.10 లక్షలు. సో దాని తర్వాత 2018, 2019 సంవత్సరానికి వచ్చినప్పుడు నీటి వనరులు 10,776 ఉంటే చేప పిల్లలు వదిలింది 49.15 లక్షలు, చేసిన ఖర్చు 42.95 లక్షలు, ఉత్పత్తి 2.94 లక్షలు. అదేవిధంగా విలువ 3,3957.35 దాని యొక్క వాల్యూ. సో దాని తర్వాత 2019, 2020 సంవత్సరానికి వచ్చినప్పుడు నీటి వనరులు 15,715, ఇవన్నీ చెరువులు, కుంటలండి, ఇవన్నీ సరస్సులు అనుకోండి, అందుబాటులో ఉన్నటువంటి చిన్న చిన్నవి. సో దీంట్లో చేప పిల్లలు వదిలిన వాటి 64.08 లక్షలు, చేసిన ఖర్చు 46.63 లక్షలు, ఉత్పత్తి 3.10 లక్షలు. అదేవిధంగా విలువ 5,012.25 వాటి వాల్యూగా ఉన్నది. 2020, 2021 సంవత్సరానికి వచ్చినప్పుడు నీటి వనరులు తీసుకున్నప్పుడు 18,335 చెరువులు, కుంటలు ఉన్నాయి. ఇంకా వనరులు వాటికి సంబంధించింది చిన్న చిన్న కొలంలు అవన్నీ ఉంటాయి. ఇవి 2020, 2021 సంబంధించి వచ్చినప్పుడు 18,335 వాటిలలో వీటిని వదలడం జరిగింది చేప పిల్లల్ని. ఇవన్నీ చేపలకు సంబంధించినటువంటిది. ఇందాకలో చెప్పింది రొయ్యలు, ఇది చేపలకు సంబంధించింది. సో చేప పిల్లలకు సంఖ్య 68.52 లక్షలు, ఇందులో చేసిన ఖర్చు 51.80 లక్షలు, చేసిన ఖర్చు. ఉత్పత్తి 3.49 లక్షలు, వాల్యూ 5,229.20 5,229.20 వాటి వాల్యూ. సో అయిన తర్వాత 2021, 2022 సంవత్సరానికి వచ్చినప్పుడు చెరువులు, కుంటలు తీసుకున్నప్పుడు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. 2016 నుంచి 17లో 3,939 నుంచి 2021, 2022 సంవత్సరానికి వచ్చేసరికి ఈ చెరువులు, కుంటల సంఖ్య 23,000. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాళ్ళ చెరువుల్లో వేసుకోవటం వల్ల ఒకవైపు ఉపాధి దొరుకుతుంది, రెండో వైపు ఆహారంగా కూడా ఉంటాయి. కాబట్టి చేప పిల్లల్ని ప్రతి గ్రామంలో చెరువులు సొసైటీలుగా ఉన్నాయి. వాళ్ళు ప్రభుత్వ మత్స్యశాఖని సంబంధించినటువంటి మత్స్యశాఖని జిల్లా హెడ్ క్వార్టర్లో ఆ విధంగా చెరువులలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 100% వెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. 2021, 2022 సంవత్సరానికి వచ్చినప్పుడు నీటి వనరులు 23,263 చెరువులు, కుంటలు తీసుకున్నప్పుడు చేప పిల్లలు వదిలినటువంటి 76.75, అంటే 76,75 లక్షలు అనుకోవచ్చు, అన్నిటిని వదిలారు. సో అయిన తర్వాత చేసిన ఖర్చు 77.49 లక్షలు, ఉత్పత్తి 3.90 ఇది 2021, 2022 సంబంధించి. విలువ 5,859.99% దానిగా ఉన్నది. సో అయిన తర్వాత 2022, 2023 సంవత్సరానికి వచ్చినప్పుడు నీటి వనరులు చెరువులు, కుంటలు 23,748, అంటే పెరుగుతూ వస్తూ ఉంది. 2021, 2022లో 23,263 ఉంటే చెరువులు, కుంటలు 2023, 2022, 2023 నాటికి నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి 23,748 పెరిగింది. సో అంటే పెరగడంతో పాటు చేప పిల్లల సంఖ్య 76.70 లక్షలు, చేసిన ఖర్చు 63.00 లక్షలు, ఉత్పత్తి 4.38 లక్షలు, వాల్యూ 6,656.27గా ఉన్నది నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక 2023, 2024కు సంబంధించి వచ్చినప్పుడు నీటి వనరులు పెరుగుతూ వస్తుంది. 26,357, చేప పిల్లల సంఖ్య 85.60 లక్షలు, చేసిన ఖర్చు 63.00 లక్షలు ఉన్నది. ఉత్పత్తి ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి 4.38 లక్షలు. దీనికి సంబంధించి వాల్యూ 6,656.27 లక్షలుగా ఉన్నది. సో 2023, 2024 మనం తీసుకున్నప్పుడు ఈ 2022, 2024కి వచ్చినప్పుడు
ఓవరాల్గా నీటి వనరులు 26,357, అంటే చెరువులు కుంటలన్నిట్లలో వేసుకుంటూ వస్తూ ఉన్నారు. చేపల సంఖ్య 85.60 లక్షలు, చేసిన ఖర్చు 84.13 లక్షలు. ఉత్పత్తి వాల్యూకి సంబంధించి ఈలోగా ఎన్నికలు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ వచ్చింది. వాళ్ళు మిగిలిన లెక్కలు తెలియజేస్తారని భావిస్తున్నాం. ఓవరాల్గా నీటి వనరులకు సంబంధించి టోటల్ కలెక్షన్ ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సో చేపల సంఖ్య మాత్రం 2016-17 నుంచి 2023-24 వరకు వదిలినటువంటి చేపల మొత్తం 499.73 లక్షలు, చేసిన ఖర్చు 433.06 లక్షలు, ఉత్పత్తి 22.5 లక్షలు. అదేవిధంగా వాల్యూ 31,822.31 లక్షలుగా ఉంది. చేపల సంఖ్య కోట్లలో, ఖర్చు కోట్లలో, ఉత్పత్తి లక్షల టన్నుల్లో, విలువ కోట్ల రూపాయలుగా భావించండి. మళ్ళీ చెప్తాను, నేను నీటి వనరులు, చేపల్లో చేసిన ఖర్చు, ఉత్పత్తి, విలువ వీటికి సంబంధించి వచ్చినప్పుడు చేపల సంఖ్యని కోట్లలోగా భావించండి. దాని తర్వాత ఖర్చు కోట్లలో భావించండి, ఉత్పత్తి లక్షల టన్నుల్లో భావించండి, విలువ కోట్ల రూపాయలుగా భావించడం తెలియజేస్తున్నాను. ఆ విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రంగానికి సంబంధించి రొయ్యలు, చేపలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3,75,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అంటే చేపలు పట్టే వాళ్ళకే కాకుండా చేపలు అమ్మే వాళ్ళకి, తోమే వాళ్ళకి, లేకపోతే దాన్ని చేపల ఆహారాన్ని అమ్మేవాళ్ళు కూడా ఉంటారు. చెరువులలో అవన్నీ చల్లటానికి, లేకపోతే చెరువు మీద ఇవన్నీ కలుపుకున్నప్పుడు సుమారుగా 5 లక్షలు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందనేది ప్రభుత్వ నివేదికల ద్వారా స్పష్టమవుతా ఉంది. ఆ విధంగా ఎక్కువ మందికి ఉపాధి దొరకడంతో పాటు ఇది ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం. ఇందులో ఆర్గానిక్స్, ఇతర పెస్టిసైడ్స్ ఏమీ ఉండవు కాబట్టి ఆరోగ్యవంతమైన ఫుడ్. నాన్ వెజిటేరియన్స్కి చాలా ఫేమస్ ఫుడ్. ఇందులో చేపల ఆహారంగా తీసుకోవటం వల్ల ఎక్కువ ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఆస్కారం ఉంది. డాక్టర్లు కూడా, మెడికల్ సైన్స్ కూడా రిఫర్ చేస్తూ ఉంది. సో ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి జీవితాలు లేకపోతే అప్పుల పాలు కావటం కాకుండా వ్యవసాయ ప్రత్యామ్నాయ రంగాలు ఏదైతున్నాయో, పాడి పరిశ్రమ, లేకపోతే తోళ్ల పరిశ్రమ, లేకపోతే పౌల్ట్రీ పరిశ్రమ, కోళ్ల పరిశ్రమలతో పాటుగా మత్స్య పరిశ్రమ కూడా 5 లక్షల కుటుంబాలకు ఉపాధి చూపిస్తున్నది. కాబట్టి ఇటు చేప పిల్లలు, అటు రొయ్య పిల్లలు వీటిని పెంచుతుందని బట్టి అదనంగా వీటితో పాటు మనం చెప్పేది వీటితో పాటు ఇట్లా చెరువులు, కుంటలే కాకుండా ఏర్లు, సముద్రాల్లో కూడా ప్రొఫెషనల్గా వెళుతున్నటువంటి సముద్రం ఉంది. అటు తెలుగు రాష్ట్రాల్లో, అటు ఆంధ్రప్రదేశ్ బోర్డర్ అంతా కూడా, ఆంధ్రప్రదేశ్ బోర్డర్ మనం చూసుకున్నప్పుడు సరిహద్దు అంతా కూడా సముద్ర తీర ప్రాంతం ఉన్నది. సో తెలంగాణకు వచ్చినప్పుడు అటుతో పాటు నదులు ఉన్నాయి. గోదావరి నది, కృష్ణా నది, ఇంకా బ్యారేజ్లు, ఇంకా చెరువులు, కుంటలతో పాటుగా వాగులు, ఇవన్నీ ఉన్నాయి. అదనంగా ఇవి ఉపాధిగా ఉపయోగపడతాయని తెలియజేస్తా ఉన్నాను. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా 5 లక్షల కుటుంబాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చాలామంది ఈ రంగం మీద డిపెండ్ అయినటువంటి నేపథ్యంలో ఒక వ్యవసాయ రంగాన్నే మనం ఇదిగా చూడాల్సిన పరిస్థితి లేదు. వ్యవసాయ రంగాన్ని అంటే ఫుడ్కు సంబంధించి వ్యవసాయ రంగం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఇండియానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా ఆహార పంటలు పండించడానికి వ్యవసాయం తప్ప మరొక ఛాన్సే లేదు. మీరు నాసాలో కానీ, శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో కానీ, ఇతర గ్రహాల మీదకి, ఇతర గ్రహాలు, ఉపగ్రహాల మీదకి రాకెట్లు పంపించవచ్చు, లాంచింగ్ వెహికల్స్ చేయొచ్చు, లేకపోతే అక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టవచ్చు, అక్కడ రియల్ ఎస్టేట్ చేయొచ్చు. కానీ ఖచ్చితంగా చూసుకున్నప్పుడు మాత్రం ఉపాధి మార్గాలకు సంబంధించి, లేకపోతే ఆహారపు ఉత్పత్తులకు సంబంధించి కానీ అవి ఖచ్చితంగా వ్యవసాయం నుంచే రావాలి. రైతు చేస్తారా, అతను వ్యవసాయ కూలీ పని చేస్తున్నాడా, లేకపోతే మెషినరీ ఏదైతుందో హార్వెస్టర్లు, ఇతర మెకానిజం, సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించి పండ్లు పండిస్తున్నారనేది ఏదైనా భూమి నుంచే ఉత్పత్తి జరగాలి. సో అందుకోసం వ్యవసాయానికి ప్రత్యామ్నాయ రంగాలను స్ట్రెంథెన్ చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాలు పూర్వం స్వయం సమృద్ధిగా ఎలా ఉన్నాయో, దేశంలో ఉన్నటువంటి అంటే 10 లక్షల పైగా దేశవ్యాప్తంగా గ్రామాలు ఉన్నాయి, అవి కూడా స్వయం సమృద్ధిగా వైపుగా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఆ వైపుగా ఆలోచన చేయడం ద్వారా ప్రజల యొక్క ఉపాధి పెరుగుతుంది. ఆ విధంగా వాళ్ళు ఆర్థికంగా స్థితిమంతులు కావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా అంటే ప్రజలంతా డెవలప్ అయినప్పుడు, అంటే ఒక గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు డెవలప్ అయినప్పుడు ఆ గ్రామం అంతా డెవలప్ అవుతుంది. అంటే ఒక మండలంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ డెవలప్ అయినప్పుడు ఆ మండలం డెవలప్ అవుతుంది. ఒక జిల్లాలో ఉన్నటువంటి మండలాలన్నీ డెవలప్ అయినప్పుడు ఆ జిల్లా డెవలప్ అవుతుంది. ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలన్నీ డెవలప్ అయినప్పుడు ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఒక దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ డెవలప్ అయినప్పుడు ఆ దేశం డెవలప్ అవుతుంది. అంటే ఆ రాష్ట్రాలు, వివిధ కేంద్రపాలిత ప్రాంతాలు డెవలప్ అయినప్పుడు ఆ దేశం డెవలప్మెంట్ అవుతుంది. సో అందుకోసం ఏ అవకాశం మెండుగా ఉపాధి మార్గంగా ఉంటే ప్రజలకి వాటికి అందిపుచ్చుకొని ఖచ్చితంగా అలర్ట్గా ఉండి, అప్రమత్తంగా ఉండి
పాలక పార్టీలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉండే ప్రభుత్వాలు, లేకపోతే దేశంలో పరిపాలించే పాలకులు ఎవరైతే ఉన్నారో, ప్రజల అవసరాలను గుర్తించి అక్కడ ఉన్నటువంటి ఉపాధి మార్గాలను సద్వినియోగం చేయడం ద్వారా ఉపాధి మార్గాలు పెరుగుతాయి. ప్రజలు స్థితిమంతులు కావడానికి ఆస్కారం ఉంటుంది. సో, రక్తహీనత ఉందని, మాతా శిశు మరణాలు ఉన్నాయని, నిరక్షరాస్యతని ప్రజల కోసం ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది. సో, ఇవ్వాల్సిందే, పేదలకు ఇవ్వాల్సిందే, దాన్ని ఎవరు కాదనరు. కానీ వాళ్ళకి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళని స్థితిమంతులు చేయడానికి వాళ్ళకి బూస్టింగ్ ఇవ్వడం ద్వారా, ఎట్లాంటి కార్యక్రమాలు ఏదైతే చేపట్టడం ద్వారా వాళ్ళు కూడా స్థితిమంతులు కావడానికి ఆస్కారం ఉంది. అందుకోసం ప్రభుత్వాలు ఏదైతే ఉందో ఆ వైపుగా ఆలోచన చేయాలి. సంబంధించిన అధికారులు కూడా ఆ వైపుగా ఆలోచన చేయడం ద్వారా రాష్ట్రం కానీ, ఇటు దేశం కానీ, యావత్ దేశం కానీ అభివృద్ధి చెందడానికి బాటలు వేయటం వల్ల ఈ దేశం టాప్ 3 ఆర్థిక వ్యవస్థకు 2047 నాటికి వెళదామని అంటున్నాము. వెళితే సంతోషమే. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా స్థితిమంతులుగా థర్డ్ వరల్డ్ ఆర్థిక వ్యవస్థకి, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలన్నింటిలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకి వెళ్తుంది. సో, ఆర్థిక వ్యవస్థ వెళ్ళటం కాదు, కానీ ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళగలిగిన నాడు ఈ దేశం నిజమైన అభివృద్ధి అని మేము నమ్ముతాను. అందుకోసం మా గొంతు, మా మాట, మా వాయిస్ కొంచెం వెనక ముందు కావచ్చు, కొంచెం ఇతర జీవన పోరాటంలో ఒక అడుగు వెనక ముందు కావచ్చు, కానీ మిగిలిన ఇది కూడా ఆ వైపుగా మాట్లాడే ప్రయత్నం చేస్తాం మేమున్న వేదికలు అని మీ ముందు వాగ్దానం చేస్తూ, సో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.